15 వస్తువులపై వస్తు సేవల పన్ను రేట్లను 18% తగ్గిస్తూ శనివారం జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయంతో 28% పన్ను పరిధిలో కేవలం 35 వస్తువులు మాత్రమే మిగలనున్నాయి. జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమలు కాగా అప్పటి వరకు 228 వస్తువులు 28% పన్ను పరిధిలో ఉండేవి. గత ఏడాది వ్యవధిలో పలుమార్లు భేటీ అయిన జీఎస్టీ మండలి పన్ను సరళీకరణలో భాగంగా 191 వస్తువుల్ని 28% రేటు పరిధి నుంచి తప్పించింది. తాజా నిర్ణయంతో సిమెంట్, ఆటోమొబైల్ పరికరాలు, మోటారు వాహనాలు, ఓడలు, విమానాలు, పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలాలు వంటి 35 వస్తువులు మాత్రమే 28% పన్ను పరిధిలో కొనసాగనున్నాయి. జీఎస్టీ మండలి శనివారం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు 6,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినా తగ్గిన ధరలతో డిమాండ్ పెరిగి ఆ లోటు భర్తీ అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. జీఎస్టీ ఆదాయంలో స్థిరీకరణ సాధించిన తర్వాత రాబోయే రోజుల్లో 28% నుంచి మరిన్ని వస్తువులు తప్పించే అవకాశం ఉందని వారు తెలిపారు.